హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. మనం ఈ వీడియోలో కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. 13th వీక్ నామినేషన్లోకి ఎవరు వచ్చారు, వాళ్ళ అన్అఫిషియల్ ఓటింగ్ ప్రకారము ఎవరు ఓటింగ్ ఎలా ఉందనేది ఈ వీడియోలో మనం క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. అలాగే కెప్టెన్ అయినటువంటి కళ్యాణ్కి బిగ్ బాస్ ఇచ్చినటువంటి ఆ స్పెషల్ పవర్ ఏంది, అలాగే ఇమాన్యుయల్ యొక్క ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్, అలాగే కళ్యాణ్ పడాల ఫ్యాన్స్కు ఒక గుడ్ న్యూస్. ఇవన్నీ వివరాలు మీకు తెలవాలంటే మన వీడియో చూడవరకు చూడండి. జస్ట్ 5 to 7 minutes వీడియో చూడడం వల్ల నేను చెప్పబోయే ప్రతి అంశమైనా మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. అలాగే నామినేషన్ ప్రాసెస్ అనేది బిగ్ బాస్ ఏం పెట్టిండో, ఎవరెవరి మధ్యలో గొడవలు జరిగాయని కూడా ఈ వీడియోలో మనం క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అలాగే నామినేషన్ ప్రాసెస్లో ఎవరెవరి మధ్యలో గొడవలు జరిగాయి, రీతు చౌదరి వర్సెస్ ఇమాన్యుయల్, అలాగే ఇమాన్యుయల్ వర్సెస్ తనుజ, అలాగే బర్నీ వర్సెస్ సంజన, అలాగే ఇమాన్యుయల్ వర్సెస్ డెమాన్ పవన్, బర్నీ వర్సెస్ డెమాన్ పవన్, అలాగే రీతు చౌదరి వర్సెస్ సుమన్ శెట్టి. అదేవిధంగా రీతు చౌదరి యొక్క నామినేషన్ గత 5-6 వారాల నుంచి అబ్జర్వ్ చేస్తే మీరు లాస్ట్ బాటమ్ 2 ఎవరైతే ఉంటారో వాళ్ళకి 100% ఎవరో ఒకరినైతే 100% అయితే నామినేషన్ చేస్తుంది. సో దాని గురించి కూడా ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, బిగ్ బాస్ 13th వీక్లో నామినేషన్ ప్రాసెస్ ఏంటంటే, షుగరు సీసాలు అంటే షుగర్ బాటిల్స్ ఉంటాయి కదా, ఆ బాటిల్ తీసుకొని నెత్తిపైన పలగొట్టి ఎవరిని నామినేషన్ చేస్తాం అనేది ఒకరు ఇద్దరిని నామినేషన్ చేయాలి. ఆ విధంగా ఈరోజు నామినేషన్ ప్రాసెస్ అనేది ఉంది. సో ఆ నామినేషన్లో ఎవరెవరి మధ్యలో గొడవలు జరుగుతాయంటే, రీతు చౌదరి వర్సెస్ సుమన్ శెట్టి, అలాగే రీతు చౌదరి వర్సెస్ ఇమాన్యుయల్ వర్సెస్ తనుజ, ఇమాన్యుయల్ వర్సెస్ డెమాన్ పవన్, అలాగే బర్నీ వర్సెస్ డెమాన్ పవన్, బర్నీ వర్సెస్ సంజన. ఈరోజు గొడవలు అయితే చాలా బాగా ఉండబోతున్నాయి. ఆల్మోస్ట్ 5 to 6 గొడవలు అయితే ఈరోజు బిగ్ బాస్ హౌస్లో చూడబోతున్నాము. అలాగే బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్లకు డెమాన్ పవన్ ఓపెన్ ఛాలెంజ్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ వారం నేను టికెట్ టు ఫినాలే కొట్టబోతున్నాను, ఎవరికి ఎంత దమ్ముందో కాపాడుకోండి, నేనే టికెట్ టు ఫినాల్ కొడతానని చెప్పి ఓపెన్ ఆఫర్ అయితే బిగ్ బాస్లో ఉన్న కంటెస్టెంట్లందరికీ ఇవ్వడం జరిగింది. దాన్ని కాన్ఫిడెన్స్ అనుకోవాలన్నా, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలన్నా, మీరు ఏమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ పెట్టండి. అదేవిధంగా 13th వీక్ నామినేషన్లోకి టోటల్గా బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి 8 కంటెస్టెంట్లో ఓన్లీ 6 కంటెస్టెంట్లే రావడం జరిగింది. ఎందుకు బ్రో అంటే, ఇమాన్యుయల్ యొక్క ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్. అదేంటంటే, మీ ఇమాన్యుయల్ మొన్న లాస్ట్ వీక్ చుట్టంలాగా ఒక 1 వీక్ నామినేషన్లకు వచ్చి మళ్ళీ నామినేషన్ తప్పించుకున్నాడు. సో ఈ వారం కూడా ఇమాన్యుయల్ నామినేషన్లో లేడు. మీ ఫ్యాన్స్కు భారీ బ్యాడ్ న్యూస్. ఏం చేయాలి, ఇమాన్యుయల్కి ఇంట్రెస్ట్ లేదబ్బా, కప్పు గెలవాలని లేదు అతనికి. ప్రతి వారం పేమెంట్ వస్తుందో లేదని ఆలోచించుకుంటాడు. కప్పు గెలవాలని ఇంట్రెస్ట్ ఉంటే నామినేషన్లకు వచ్చేటోడు. కప్పు గెలవాలని లేదు మీ ఇమాన్యుయల్కి, అందుకోసం నామినేషన్లకు వస్తలేడు. మనం ఏం చేయలేము. సో ఓవరాల్గా నామినేషన్లు ఎవరెవరు ఉన్నారంటే, తనుజ, సంజన, భరణి, సుమన్ శెట్టి, డెమాన్ పవన్, రీతు చౌదరి. సో వీళ్ళందరూ నామినేషన్ ఉండడం జరిగింది. సో యాక్చువల్గా చెప్పాలంటే, కెప్టెన్ కళ్యాణ్ పడాలకు బిగ్ బాస్ ఒక పవర్ ఇస్తాడు. ఆ పవర్ ఏంటంటే, నీవు ఎవరినైనా ఒకరిని నామినేషన్ చేయొచ్చు డైరెక్ట్ అని చెప్తే, బిగ్ బాస్లో ఉన్న కంటెస్టెంట్లు అందరూ బర్నీ గారిని, ఇమాన్యుయల్ వీళ్ళిద్దరిని నామినేషన్ చేయరు. సో అప్పుడు ఏం చేస్తారంటే, మన కెప్టెన్ కళ్యాణ్ పడాల బర్నీ గారిని డైరెక్ట్ నామినేషన్ చేయడం వల్ల బర్నీ గారు కూడా నామినేషన్లోకి రావడం జరిగింది. అది కెప్టెన్ కళ్యాణ్కు ఉన్నటువంటి పవర్. అదేవిధంగా మన రీతు చౌదరి ప్రతిసారి ఏం చేస్తారంటే, ఓటింగ్ ఆర్డర్ ప్రకారము సేవ్ చేసుకుంటూ వచ్చి ఎలిమినేషన్ రౌండ్కి వెళ్తారు చూడు, వాళ్ళని కంపల్సరీ నామినేషన్లోకి తీసుకొస్తుంది. ఎందుకంటే తను సేవ్ కావాలంటే ఎవరో ఒకరిని సేఫ్ జోన్గా ఆ వీక్ బాటమ్ 2లో ఎవరైతున్నారో వాళ్ళని తీసుకొచ్చేస్తారు. అందుకోసం ఈరోజు రీతు చౌదరి సుమన్ శెట్టిని నామినేషన్ చేసింది. ఎందుకంటే సుమన్ శెట్టి బాటమ్ 2లో ఉన్నాడు కాబట్టి సేఫ్ జోన్గా రీతు చౌదరి ఆ విధంగా చేస్తుంటే, మీరు అబ్జర్వ్ చేస్తుంటే గత 5-6 వారాలుగా రీతు చౌదరి గేమ్ అదే. తను ఎప్పుడైతే నామినేషన్కి వస్తుందో 100% బాటమ్ 2లో ఎవరైతే ఉంటుందో వాళ్ళ నామినేషన్లోకి పక్కా తీసుకొస్తుంది. ఇది రీతు చౌదరి గేమ్. రీతు చౌదరి గేమ్ ఆల్వేస్ ఎప్పుడు తను సేఫ్ ఎలా ఉండాలని ఆలోచిస్తుంటే, అది కూడా ఒక గేమర్ ఆలోచన, తప్పు లేదు. అదేవిధంగా అన్అఫిషియల్ ఓటింగ్ ప్రకారము ఎవరి ఓటింగ్ ఎలా ఉందనేది ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. తనుజ ఓటింగ్ 38%లో కొనసాగుతుంది, టాప్లో కొనసాగుతుంది. అలాగే సంజన గారి ఓటింగ్ కూడా భారీగా పెరిగింది. ఎందుకంటే లాస్ట్ వీక్లో సంజన గారిని బిగ్ బాస్ టీము నాగార్జున గారు టార్గెట్ చేయడం వల్ల, అలాగే హౌస్మేట్లు అందరూ టార్గెట్ చేయడం వల్ల సంజన గారి ఓటింగ్ అనేది భారీగా పెరిగింది. లాస్ట్ వీక్ ఏమో ఓన్లీ 6% ఉన్న ఓటింగు ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ ఆల్
24%లో ఉంది. అలాగే బర్నీ ఓటింగ్ 11%, సుమన్ శెట్టి ఓటింగ్ 10%, డెమాన్ ఓటింగ్ 9%, రీతు ఓటింగ్ 6%లో ఉంది. నామినేషన్లో ఉన్న 6 కంటెస్టెంట్లో మీరు ఎవరికి ఓటేస్తున్నారు, అలాగే ఎవరు ఎలిమినేషన్ కావాలనుకుంటున్నారు అనేది కింద కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బిగ్ బాస్ 9 టైటిల్ విన్నరు కళ్యాణ్ పడాల్ అవుతాడా, లేకపోతే ఇమాన్యుయల్ అవుతాడా, లేకపోతే తనుజ అవుతారా అనేది కూడా కింద కామెంట్ పెట్టండి. ఇలాంటి కొత్త వీడియోలు ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. అలాగే నాకు ఇన్స్టా ఐడి ఉంది, ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ అని ఉంటుంది. మీరు బిగ్ బాస్ సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ ఎపిసోడ్ కన్నా ముందే తెలియాలంటే నా ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. మీకు 100% జెన్యూన్ అప్డేట్స్ అయితే నేను ఇన్స్టా స్టోరీలో ఇస్తుంటాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి కొత్త యూట్యూబర్. నేను మీ జ్ఞానేశ్వర్. జై హింద్.